ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ మీనరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రుడు బాగున్నాడు, బుధుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది, రవి యొక్క సంచారం దశమ స్థానంలో అనుకూలంగా ఉంది, కేతు యొక్క సంచారం 6వ స్థానంలో కూడా మనకి ఈ యొక్క మాసంలో అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే కుజుని యొక్క సంచారము అనుకూలంగా ఉంది. మనకు కుజుని యొక్క సంచారం కాస్త ప్రతికూలంగా ఉంది. అంటే కుజుడు మనకు 9వ స్థానంలోను 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. రెండవ అధిపతి అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకు 9వ స్థానంలోను దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అయితే ఇష్టం లేని వారికి కాస్త ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు లేదా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తగాదాలు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తండ్రి గారితో కానీ సంతానంతో కానీ గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సేవింగ్స్లో ఖర్చు అయిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పెద్దలతో హై స్టేటస్లో ఉన్న వారితో వివాదాలు లేదా గొడవలకు తావివ్వకుండా కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. బుధుడు వల్ల కూడా కాస్త చిన్న చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు, అంటే చర్మానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. అయితే శుక్రుడు మొదటి భాగంలో, గురువు రెండవ భాగంలో, రవి ఉన్నాడు కాబట్టి వీటి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్నింటా విజయం అయితే ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మీకు బకాయిలు ఏమైనా ఉంటే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి అయితే పెరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి వస్త్రధారణ అనేది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ముఖ్యంగా బుధుని వల్ల కొనడము అమ్మడం లాంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. బుధుడు మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా మీకు సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. మొదటి భాగంలో అంటే వ్యాపారంలో ఏదైతే కొనడం అమ్మడము, షేర్ మార్కెట్ వాటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కేతు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కోర్టు వ్యవహారాల్లో చక్కగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. మీకు శత్రువులు లేదా వ్యతిరేకులు మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవచ్చు, కానీ వాటిని మీరు సక్సెస్ఫుల్గా తిప్పికొట్టగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యవహారాలు, కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు కేతు వల్ల కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మీనరాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వారికి శుక్రుడు, బుధుడు, రవి ఈ 3 గ్రహాల యొక్క సంచారం వల్ల అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. కాస్త సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా అంటే కుజుడు వల్ల కాస్త అగ్రెసివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనము, ఓపిక వహించడం వల్ల మీరు చక్కటి ఫలితాలు ఈ మాసంలో పొందగలుగుతారు. అయితే బుధ గ్రహం వల్ల బుధుడు 8వ స్థానంలో మొదటి భాగంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ బుధుడు వల్ల వీరికి వివిధ రకాలుగా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైనా సహకారాలు కూడా అందుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బుధుడు ముందుగానే అనుకున్నట్టుగా సప్తమాధిపతి కాబట్టి
ఎవరితోనైనా ఇతరులతోని డీల్ చేసేటటువంటి విషయాలు అన్ని విషయాల్లో మనకు మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా చతుర్థాధిపతి కాబట్టి ఈ ప్రాపర్టీస్‌కి సంబంధించినటువంటి విషయాల్లో, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొనుగోలు చేయడము లేదా అమ్మడం చేయడం వల్ల మంచి ఫలితాలనేవి మీకు ఈ మాసంలో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి గురువు అంటే ఏదైతే మనకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు రాష్ట్రాధిపతి 4వ ఇంట్లోకి సంచారం చేస్తారు కాబట్టి కొత్త వాహనాలు ఏదైనా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ రెండుకు సంబంధించినటువంటి వాటిలో కాస్త కొత్త వాహనాలు కానీ మీకు ముందుగానే ప్లాన్ కనుక ఉన్నట్టయితే ఆ కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్లో మాత్రము ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వారికి కాస్త 1కి 2 సార్లు చేయండి. లాభాలు అయితే కనిపిస్తున్నాయి బుధుని వల్ల. కాకపోతే ఆచి తూచి పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఈ రాశివారు పొందగలుగుతారు. మనము పరిహారాలు ఈ మాసంలో గనక ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివపార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల
చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.